ఇంటి పేరైతే పులి, కానీ తన క్యారెక్టర్ కూడా పులి లాంటిదే. నెల్లూరులో పుట్టిన, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం అంచెలంచెలుగా ముందుకు ఎదుగుతూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న పులి సీత గారు. మరి ఈరోజైతే మనతో పాటు కూడా పులి సీత గారు ఉన్నారు. అండ్ పొలిటికల్ సెటైర్స్ వేయడంలో కూడా ఆవిడ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతున్నారు అనమాట. మరి దాని గురించి కూడా మాట్లాడదాం. మరి అయితే లేట్ ఎందుకు, లెట్స్ వెల్కమ్ పులి సీత గారు. జర్నీ సో కంప్లీట్గా మీరు చూసుకుంటూ వస్తే ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలయ్యి మెల్లగా మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అట్లా చేసుకుంటూ ఈ రోజు ఒక మంచి ప్రామినెంట్ ఇన్స్టాగ్రామ్ కన్నా నాది ఇండస్ట్రీకి ముందు వచ్చాను కదా నేను 2000 ఐ థింక్ 14 లో అనుకుంటా కదా. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి మొన్నే కదా 3 years అవుతుంది. 15 లో ఏది నా ఫస్ట్ పిక్చర్ జయజానకి నాయక. ఓకే ఓకే అది కదా నేను ఆల్మోస్ట్ మూవీ. కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ తీసుకొని వచ్చింది మాత్రం ఇన్స్టాగ్రామే కదా. ఇన్స్టాగ్రామే, ఎందుకంటే దాంట్లోకి బాగా ఇది వచ్చిన తర్వాత F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటరావు వైఫ్ క్యారెక్టర్ అది బాగా ఇదైంది. దాని తర్వాత పొలిటికల్ గా ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హాస్పిటల్కి వెళ్తే జరిగింది కదా, అక్కడి నుంచి మాట్లాడడం మొదలు పెట్టాను అనమాట. ఇంకా అక్కడి నుంచి చూసుకోలే, నీకు ఏ జరిగినా కూడా టపటపా మాట్లాడటం బట్టి ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి. ఇండస్ట్రీలో యూజువల్గా ఉమెన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తగ్గిపోవడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక జనరేషన్ అనేది కూడా చూసుకుంటే మొన్నటి వరకు చాలా మంది కూడా ఉన్నట్టు అనిపించినా కానీ సో అక్కడ కొంచెం స్కేర్ సిటీ అనేది వచ్చి మెయిన్ గా కొత్త వాళ్ళైనా నిలబడక లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఏమో వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఉండుంటాయి కదా. ఒక్కొక్కరికి అనుకూలత లేకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు సపోజ్ కి నేను ఉన్నాను, నా పరిస్థితులు నా హస్బెండ్ అని అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఆయనకు అనుకూలంగా, ఆయన నాకు అనుగుణంగా ఇద్దరం కలిసిమెలిసి పోతున్నాం కాబట్టి ఈరోజు నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. ఒక్కొక్కరు అందరు నా హస్బెండ్ లాగే ఉండాలని లేదు కదా. నువ్వు అవసరం లేదు వద్దు అంటే ఆగిపోవాలి కదా అమ్మాయి. లేదు అని అంటే ఒకవేళ ఈ అమ్మాయికి నాకు ఇష్టం లేదంటే మీరు పోను అంటే కూడా ఆగిపోవాలి కదా. సో అట్లా వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉండబట్టి అయినా అట్లనే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదండి, ఎవరు ఆగిపోతున్నారు ఉన్నారు కానీ ప్రామినెంట్ గా మాత్రం ఎవరు ఈ మధ్య కాలంలో లేకుండా ఉన్నారు కదా. అంటే ఒకప్పుడు అంటే మనం చూసుకుంటే సురేఖవాణి గారు కానీ ఝాన్సీ గారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి చాలా సీరియస్ కదండి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే పాత నీరు పోయే కొద్దీ కొత్త నీరు వస్తుంది అన్నట్టు పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటేనే కదా కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం అనుకున్నంత అప్పుడు చిరంజీవి గారి మూవీస్ అన్ని చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఎవరు రాఘవేంద్రరావు గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేస్తూ ఉండే కదా. ఇప్పుడు వాళ్ళందరూ లేరు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా, విక్రమ్ శ్రీనివాస్ గారి, మన బోయపాటి గారు కానీ, తర్వాత అనిల్ రావుపూడి గారు కానీ, టాప్ 10 లో ఉన్నటువంటి మన RR రాజమౌళి గారు కానీ, తర్వాత బాబీ గారు, సో ఇలాంటి చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కదా. అంటే ఇంతకుముందు వాళ్ళు ఈ పేర్లు అంతకుముందు వినిపించలేదు కదండి. ఒక 10-14 years బ్యాక్ వినిపించే లేదు కదా. సో అట్లా పోయే కొద్దీ వస్తూ ఉంటారు. వాళ్ళు పాత పడిపోతే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. యంగ్ హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. అలా జరిగిపోతూ ఉంటది. అక్కడ ఆగదు కదా, అక్కడే ఉండరు కదా, వాళ్ళు ఎప్పుడు అలానే ఉండరు కదా. మీ జర్నీ అనేది కూడా చూసుకుంటే మీకు ఇప్పుడు కొంచెం సంతృప్తిగా అనిపిస్తుందా? పర్వాలేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఒక మాట, దక్కేది ఏడున్నా దక్కుతుంది, దక్కదు అంటే ఎప్పటికీ దక్కదు. ఒక ఇది అనేది ఉంటుందండి మన లైఫ్కి. సో ఈవిడ ఎంతవరకు సర్వైవ్ చేయగలదు, ఎంతవరకు అవకాశాలు వస్తాయంటే అంతవరకే వస్తాయి. నాకైనా కూడా నేను లైఫ్ లాంగ్ ముసలమ్మ అయిన దాకా ఉండాలని ఏం లేదు కదా. మధ్యలో పక్కన పెట్టేసేయచ్చు, లేకపోతే పొలిటికల్ గా ఇది చేయడం వల్ల పక్కన పెట్టేయచ్చు. ఏదో ఒకటి కారణం ఉంటుంది, బట్ దేనికి కురిగిపోకూడదు అనేది నా ఒపీనియన్. మూవీస్ లో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా మనకంటూ ఒక స్టెబిలిటీ ఉండాలి. ఎలా అయినా మనం బ్రతకగలగాలి. మనం నమ్ముకున్నటువంటి మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేది నా ఇది. ఒక ఇండస్ట్రీలో చేస్తేనే మన డబ్బులు వస్తాయని కాదు కదా. సో ఇప్పుడు నాకు పొలం ఉంది, పొలం పని చేసుకున్నా వస్తాయి, ఏదైనా జాబ్ చేసుకున్నా వస్తుంది కదా. సో అలాగా స్ఫూర్తిగా ఉండాలి లేడీస్ అనేవాళ్ళు. ఇప్పటికీ మీరు పొలం పని చేస్తూ ఉన్నారా? ఇప్పటికీ నేను పోయి మల్లెపూలు కోస్తానంటే నమ్ముతారా? అదే చేతులకు నల్లగా అయిపోయి అదే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మూవీస్ లో బిజీ అయిపోయేటప్పటికి ఇష్టం అనమాట. అంటే పొలం ఆవుల దగ్గర ఆవులు ఉన్నాయి నాకు, 2 ఆవులు, వాటి దగ్గర పేడకాళ్ళు తీసుకోవడం. అది చాలా మంది అంటారు, ఏంటి పేడకాళ్ళు ఏడకాళ్ళు అని చెప్తూ ఉంటారు. చెప్పకు, ఒక మంచి స్థాయికి వస్తున్నప్పుడు ఏంటి స్థాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థాయి? ఎవరైనా కూడా తల్లి కడుపులో నుంచి బయటకు వస్తారు. చిన్న చిన్న అంతంత పైకి వస్తారు. స్థాయి ఏంటి? ఇప్పుడు అమ్మా నాన్నలు ఎక్కడో పొలం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటో ఒక్కసారి కనుక్కోండి. వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారు, అందరూ ఆ వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళే కదా.
బై బర్త్ ఎవరు గోల్డెన్ స్పూన్‌తో వచ్చిన వాళ్ళు కాదు కదా! హ్మ్. మనం ఆ స్థితిని, ఆ ఉన్నత ఇదిని మర్చిపోకూడదు కదా! ఆ స్థాయిని మర్చిపోకూడదు కదా! ఈ రోజు ఏదో బై లక్ అదృష్టం వలన మంచిగా నీకు కష్టపడ్డావు, కష్టం తగ్గ ఫలితం డబుల్‌గా వచ్చి నీ ఒళ్ళో పడింది. అంత హ్మ్. మాత్రం చేత కళ్ళు మూసుకుపోతాయా? మర్చిపోకూడదు కదా! తప్పులుంటాయి గ్రౌండెడ్‌ని మాత్రం మర్చిపోకూడదంటారు. మర్చిపోకూడదు అసలు. కదా! అది. హ్మ్. అది తప్పు కదా! అంటే సీత గారు మీ మాటల్లో అంటే మనం ప్రీవియస్‌గా గూడా మాట్లాడుకున్నాం. ఆ! మనకు పరిచయం ఉంది. కానీ మీ మాటల్లో ఇప్పుడైతే కొంచెం సున్నితత్వం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటారు? సున్నితత్వం అంటే కాదు. అంటే బుక్స్ అవి చదువుతూ ఉంటాను కదా! హ్మ్. ఏదైనా ఒక విషయాన్ని మనం హార్ష్‌గా ఒక విషయాన్ని పలు రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఈ ఇదే మాటల్ని కొంచెం గట్టిగా కూడా చెప్పొచ్చు. కొంచెం కోపంగా కూడా చెప్పొచ్చు. నవరసాలు అంటారు కదా! ఆ హ్మ్. ఇదిలో కూడా చెప్పొచ్చు. కానీ ఏదైనా ఒక పర్సన్ ఒక మంచి మాట చెప్తున్నారు అంటే, ఆ చెప్పే విధానం ఒక మీరు అన్నారు కదా! సున్నితత్వం అని. అది చెప్తే తొందరగా రీచ్ అవుతది అనే ఒక ఇది. వాళ్ళు విన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఈమె పెద్ద సుద్దపూస ఇవి చెప్తే మేము వినాలా మాకు తెలీదా అని అనుకుంటారు. ఓకే. హ్మ్. నీకు తెలిస్తే ఓకే. నీకు తెలియకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా! నన్ను తిట్టే వాళ్ళని కూడా నేను రెస్పెక్ట్ చేస్తానండి. హ్మ్. ఎందుకు అనంటే, అతను నన్ను తిడుతున్నాడు, నన్ను ఏదైతే కొన్ని లకారాలతో వాడుతున్నాడు అంటే, అది తన సంస్కారం. అది అతను నన్ను మాట్లాడినంత మాత్రాన అది ఎదవని కాదు, లేకపోతే ఇంకొకటని కాదు. అది తన సంస్కారం అది. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, దాన్ని కూడా నేను గుడ్‌గానే తీసుకుంటాను. నాకు ఎవరైతే ఎదుటి వాళ్ళు ఏసే ప్రతి ఒక్క రాయి, అది నాకు ఒక ఫ్లవర్స్ లాగా నా మీద పడతాయి తప్పితే, అది బ్యాడ్‌గా నేను తీసుకోను. నేను అలాగే తీసుకుంటాను. మారిన సీత అని దీనికి మాత్రం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు ఎందుకంటే అయి అంటే పులి సీత ఇంతకుముందు గర్జిస్తూ, మాట్లాడుతూ ఒక ఫైర్ అనేది చూపించేది. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఆ! ఎంతో మెచ్యూర్డ్‌గా ఉన్న సీత గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పులి అనేది ఎందుకు అనిపించేలా ఉంది. మా వారు చెప్పారు ఒకరోజు అందరికి బుద్ధుడికి రావి చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం అయినట్టు, హ్మ్. నాకు మా ఆయన మునగ చెట్టు కింద కూర్చొని చెప్పాడు. మునగ చెట్టు కింద కూర్చొని చెప్పాడా? అంటే వేరే చెట్లు దొరకలేదా? మునగ చెట్టే దొరికిందా? మునగ చెట్టు ఉంది పెద్దది. హ్మ్. దాని కింద కూర్చొని నేను ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వైఎస్ఆర్‌సీపీ నాయకులు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా! అంటే ఒక మాట చెప్పాడు. ఇప్పుడు నీకు ఒక కామెంట్‌లో హాయ్ సీత సూపర్‌గా ఉన్నావురా! చాలా బాగా పాడావురా! చాలా బాగా యాక్ట్ చేసావురా! అంటే నువ్వెలా మురిసిపోతావు? హ్మ్. ఏ పోవే కోతి మొహం దానా ఇట్లా కొన్ని లకారాలతో కొంతమంది వాడతారు కదా! నువ్వు గుడ్‌గా మెసేజ్ పెట్టినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారో, బ్యాడ్‌గా మెసేజ్ పెట్టినప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకో. హ్మ్. ఆటోమేటిక్‌గా నీ నీ బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటది అని చెప్పేసి చెప్పాడు. హుహు. నాకెందుకో ఆయన చెప్పిన మాట చాలా బాగా అనిపించింది. అవును బావ చెప్పింది కూడా కరెక్టే కదా! ఆ పర్సన్ ఎవరో తెలీదు. హ్మ్. ఎక్కడుంటాడో తెలీదు. ఎవడో మనకి బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు దాన్ని మనం తీసుకొని మనకై మనం మదనపడి అంతగా మైండ్‌కి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆహ్! కదా! సో, అప్పటినుంచి నాకు పెట్టినా కూడా నవ్వుకుంటాననమాట. ఏ పోవే, బోకు లాతో అయన్నీ పెడతారు కదా! ఆహా! అవునా? ఓకే. హ్యాపీ. ఇది మీలో మాత్రం నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది మా వారు ఆ! అంటే ఏంటంటే, అంటే ఇప్పుడు సీత గారిని చూస్తుంటే ఇంత మార్పా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఈ చెప్పారు. మునగ చెట్టు అంటే ఇంత మార్పుని తీసుకొస్తదా? ప్రపంచంలో ఎవడు కరెక్ట్‌గా లేరుమా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మిస్టేక్‌లు చేసుంటారు. ఏదో ఒక తప్పులు చేసిన వాళ్ళే ఉంటారు. హ్మ్. మనమేమి ఇది కలియుగం. మనమేం దేవుళ్ళం కాదు. సో, ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలుంటాయి. ప్రతి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటిని చేసుకుంటూ అది ఏమో చేశారు అని చెప్పేసి కుమిలిపడకుండా ముందుకు పోతూ ఉంటారు. అదే జీవితము. ఎవడో ఏదో అన్నాడని బాధపడకురా. నీ పాటికి నువ్వు ముందుకెళ్ళిపో. నువ్వు మాట్లాడే మాటల్లో అబద్ధం లేకుండా అస్పష్టతగా అంటే అసభ్యకరంగా మాట్లాడకుండా లేకుండా చూసుకొని ముందుకెళ్ళిపో. విజయం నీదే అని చెప్పాడు. ఎప్పటికైనా. ఈరోజు కాకపోయినా 10 ఏళ్ల తర్వాతైనా విజయం నీదే అని చెప్పాడు. హుహుహు. సో, అంత గోల్డెన్ వాయిస్ మనకు బయట ఎవరు చెప్పరు. నా భర్త కాబట్టి నాకు చెప్పాడు. ఇంత జ్ఞానము అంటే ఇంత మార్పు లైఫ్ కోచ్‌గా మారిపోయిన పులి అస్సలు, సీత గారు. అసలు ఒకసారి మీరు ఏంటంటే నా హస్బెండ్ ఇంటర్వ్యూ చేయండి మీరు. హ్మ్. హ్మ్. అంటే తను సెలబ్రిటీ కాదు. హ్మ్. తను వ్యవసాయం చేసుకున్న వ్యక్తి. ఎంఎస్సీ వీడు పీజీ చేశాడాయన. ఆయనతో ఒకసారి మాట్లాడు నువ్వు అంటే నేను చెప్తే ఒప్పుకోడు. ఒకసారి మాట్లాడిచ్చు. హ్మ్. ఎంత పర్ఫెక్ట్‌గా చెప్తాడంటే, హ్మ్. అరే! నిజంగా ఇంత ఇది ఉందా అనేసి మీకు అర్థమైతది. ఆ! నేనేదో మాట్లాడదామని వస్తే కంప్లీట్‌గా నన్నైతే ఔట్ బౌన్సర్ చేసేసారు. అంతేనా? ఆ! ఓకే. అంటే సినిమాల పరంగా అయితే ఓకే. అన్నీ బానే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గాని అన్నీ పెడుతూ ఉన్నారు కదా! సో, అప్పుడు యూజ్ చేసినట్టే ఇది నా బర్రెలు. హ్మ్. సో, ఇట్లా అని చెప్పేసి అనేది ఇంకా కంటిన్యూ చేస్తూనే కంటిన్యూ ఉన్నారా? చేస్తూనే ఉన్నాను. హ్మ్. చేస్తూనే ఉన్నా. అది ఎప్పటికి మర్చిపోను నేను. హ్మ్. నాకు ఈ ఇండస్ట్రీ కళమ్మ తల్లి కన్నా నాకు ముందు నేను పుట్టింది రైతు కుటుంబంలో పుట్టాను. పెరిగింది పాల దగ్గర, బర్రెల దగ్గర, పేడకాళ్ళ దగ్గర
పెరిగాను. నీళ్ళు ఇంట్లో అప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలి బయట నుంచి. ఆ విధంగా పెరిగాను. అలాంటి జీవితాలు చాలా మందికి నేను మాట్లాడుతుంటే రేపు చూసే వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటాయి. హ్మ్. ఈ పిల్ల చెప్పింది కరెక్టే కదా! ఒకప్పుడు మనం ఇలా ఉండే కదా! మంచినీళ్ళ దగ్గర నుంచి, ఉప్పు నీళ్ళ దగ్గర నుంచి అన్నీ తెచ్చుకునేవాళ్ళం దూరంగా వెళ్లి. బర్రెల దగ్గర పేడకాళ్ళు, పాలు ఇవి తీసుకొనే కదా మనం బ్రతికామని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నిజంగా నా మాటలు విన్నవాళ్ళు ఎవరైనా అయితే. హ్మ్. కాబట్టి దాన్ని ఎప్పుడు మర్చిపోనండి నేను. మీ పేరు ముందర పులి ఏంటిది అసలు? మా ఇంటి పేరు అదే కదా! ఇంటి పేరు అదే కదా? అదే. కాబట్టి అది అలా వచ్చిందనమాట. పులి హ్మ్. సీత అని. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అలా పెట్టాను కాబట్టి అలా వచ్చింది. అది కూడా మా వారు సజెస్ట్ చేశారు. ఉత్త మార్చమనా? సీత అంటే బాగోదురా! హ్మ్. పులి డాట్ సీత అని పెట్టు అని చెప్పాడు. నా యొక్క ప్రతి ఒక్క సక్సెస్‌కి, నా ప్రతి ఒక్క అడుగు ఎదుగుదలకి కారణం ద హీరో నా హస్బెండ్. వాహ్! మీ లవ్ స్టోరీ కూడా చాలా బావుంటది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యాహ్! దాని గురించి కూడా కాస్త మా వ్యూవర్స్‌కి చెప్తే బావుంటది. నాకంటే పర్సనల్‌గా తెలుసు. బట్ ఓకే. కొంచెం చెప్తే బావుంటది. ఏముందిలేండి ఆయన ఎప్పుడు నన్ను సెవెంత్ క్లాస్‌లో చూసాడు. ఈ అమ్మాయి అంటే విజనరీ లాగా అంటే ఇప్పుడు బాబు గారు ఎలాగా ఆ రాష్ట్రం గురించి ఎలా నెక్స్ట్ 10 ఇయర్స్‌కి అట్లా విజన్ ఎలా ఉంటదో, హ్మ్. ఆయన సెవెంత్ క్లాస్‌లో చూసి ఈ అమ్మాయి చాలా బావుంది. ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటది అనుకున్నాడో ఏమో! నిజంగా నాకు నా ఉదయ్ కుమార్ లాంటి భర్త రాకపోయి ఉంటే, ఇంకా వేరే పర్సన్ ఎవరైనా వచ్చుంటే ఈరోజు సీత ఈరోజు మీ ముందు ఉండేది కాదేమో. నిజంగా. హ్మ్. ఆ మనిషి ఉన్నాడు కాబట్టి, నాలో యాక్టింగ్ గూడా గుర్తిచ్చి పాటలు పాడతా నేను. ఏదన్నా 'సావిత్రమ్మ' గారి అట్లాంటివి చేస్తూ ఉంటే, "బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో, దాన్ని సెవెంత్ క్లాస్‌లో చూసి, ఆ తర్వాత నన్ను మళ్ళీ 10థ్ క్లాస్‌లో చూసి, "ఈ సెవెంత్ క్లాస్‌లో ఆ పిల్ల, ఈ పిల్ల ఇద్దరు ఒకటేనా? లేకపోతే వేరా?" హ్మ్. అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో నేనే అనేది అర్థం చేసుకొని, మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో డైరెక్ట్ మా ఇంటికొచ్చే మాట్లాడాడాయన. సో, హ్మ్. అంత డేరు ఇప్పుడు ఉండే వాళ్ళకి ఉంటుందో ఉండదో నాకు తెలీదు గానీ, మా నాన్నగారి దగ్గరికొచ్చి మాట్లాడి, పెళ్లి చేసుకొని, ఈరోజు తనలో సగ భాగం చేసుకొని, ఈరోజు ముందు నడిపిస్తున్నాడు. అంటే ప్రత్యక్షంగా నేను కనిపిస్తున్న మీ అందరి కళ్ళకి, మన ప్రేక్షకుల కళ్ళకి, పరోక్షంగా నా వెనకాతల ఉండేది మా వారు. ప్రతి రిఫ్లెక్ట్ మగవాడి సక్సెస్ వెనకాల ఒక ఆ! అమ్మాయి ఉంటారని అంటారు. ఆ! కానీ నా విజయం వెనక హ్మ్. నేను అంటే ఎంత సక్సెస్ అయ్యానో నాకు తెలీదు కానీ, వెళ్తున్నంత వరకు ఇంకా అవి అయ్యేంత వరకు కూడా హ్మ్. నా భర్తే కారణం. ఆయనే ఉంటాడు. అంటే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 5,00,000 మంది పైచిలుకు ఆ! ఉన్నారు 5 కదా! 590 అంటే 6,00,000కి దగ్గరలో ఉన్నాం. 6,00,000 దగ్గరలో ఇట్లున్నారు కదా! హ్మ్. సో, వీటన్నిటిని మీరు చేస్తున్న టైంలలో ఎక్కువగా మీకు ప్రమోషన్స్ గాని, హ్మ్. సో, ఈ రకాలుగా ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు రాలేదా? నేను చేయనని చెప్పాను. ఎందుకని? అంటే మంచిగా డబ్బులనేది కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే మూవీస్‌లో వచ్చే రెమ్యునరేషన్ కైండ్ ఆఫ్ ఇదే ఇక్కడ వస్తూ ఉన్నా కానీ మీరెందుకు వద్దన్నారు? నాకెందుకో ఇష్టం లేదు. చేయనని చెప్పాను. కానీ కొన్ని చేశాను. నేను చేసిన వాటిలో డబ్బులు తీసుకొని చేసిన ఇది ఏంటంటే జ్యోతిష ప్రమోషన్ ఒక్కటి చేశాను. ఆ తర్వాత ఈ మధ్య ఒకటి పికిల్ ఒకటి చేశాననమాట. పికిల్ నేను ముందు వేరే వాళ్ళ దగ్గర తినేసి నాకు కావాలని చెప్పి నేను చేశాను. బట్ వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదులే కానీ, ఆ పికిల్ తిన్నాక బావుందని చెప్పి చేశాను. హ్మ్. సో, నేను అమౌంట్ తీసుకున్నది నేనేదైనా చేస్తే చేశానని చెప్తానండి. యాహ్! డబ్బులు కొట్టుకొని అది నేనిది కాదు, నేనిది చేయలేదు అని మాట్లాడే రకాన్ని నేను కాదు.